23 ఆగస్టు 2024 నాడు హైదరాబాద్ అత్తాపూర్ రాంబాగ్ ఉన్నటువంటి బ్రహ్మచారి మఠాన్ని సందర్శించడం జరిగింది. నేను నా సహాయకుడు ఇమ్రాన్తో ఈ మఠాన్ని చూశాను. ఈ మఠంలో నాకు జజ్బీర్ సింగ్, రామరావు గారు, నవరత్నం రెడ్డి, దీపక్ గారు నాకు మఠం విషయాల గురించి వివరించారు. అక్కడ ఒక మూల ఉన్నటువంటి మంటపంలో 3 సమాధులు ఉన్నాయి. ఆ 3 సమాధుల్లో పెద్ద సమాధి తులసీదాస్ జీదని, తక్కిన 2 అతని భార్య కూతురుల సమాధులని రామరావు గారు చెప్పారు. తులసీదాస్ గారు ఎవరో తెలిస్తే ఇక్కడి చరిత్ర పూర్తిగా మఠం ఎప్పుడు వారికి ఇవ్వబడిందో, మఠానికి సంబంధించిన శాసనాలు కానీ సనదులు కానీ ఆ ప్రాంగణంలోనే కృష్ణ మందిరం ఉంది. ప్రస్తుతం కృష్ణ మందిరంలో ఏ మూర్తి లేదు, కానీ త్వరలో మూర్తి ప్రతిష్ఠ జరగబోతుందని జజ్బీర్ సింగ్ చెప్పారు. ప్రాంగణంలో ఒక పక్కన శివాలయం ఉంది. వర్తులాకార పానవట్టంలో బాణలింగం ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ శివాలయంలో శివలింగానికి ఎదురుగా ఉన్న నంది చక్కటి అలంకృత శిల్పం. ఈ శిల్పశైలిని బట్టి అది 15-16 శతాబ్దాల నాటిదని చెప్పవచ్చు. అట్లాగే ఈ ప్రాంగణానికి కొంచెం దూరంలో ఒక గుడి ఉంది. దాని పేరు భూమాత దేవాలయం. ఆ భూమాత దేవాలయంలో భూమాతను ఇటీవలనే సిమెంట్ శిల్పం చేసినట్టున్నారు. కానీ అక్కడ దేవత వాహనమైన సింహం చాలా పాతది. దాన్ని బట్టి ఇక్కడ సింహవాహిని అయిన కాళికాదేవి గుడి ఉండేదని చెప్పొచ్చు. అక్కడ ఒక విరిగిపోయిన స్తంభం ఆనవాళ్ళు కనపడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న దేవాలయాలతో ఉండేటువంటి ఒక పెద్ద కాంప్లెక్స్గా ఉండేదేమో. మఠ భైరావులు లేదా ఆ మఠ అధికారులు వాళ్ళు గతించిపోయినారు. ప్రస్తుతం ఆ మఠంలో 5-6 కుటుంబాలు ఉంటున్నాయని చెప్పారు. ఈ బ్రహ్మచారి మఠానికి సంబంధించినటువంటి ఒక నోటీస్ బోర్డు బయట ఉంది. దాంట్లో తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు వేసినటువంటి బోర్డు. ఆ బోర్డులో కూడా అది ఎప్పుడు అనేటువంటి సంవత్సరాల వివరాలు ఏమీ లేవు, కానీ